బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి విషయాలు పార్ట్ 3 నెంబర్ 11. మొట్టమొదటగా భూమి దేశాలుగా విభాగింపబడడం. షేము వంశం నుండి వచ్చిన ఎబేరు కుమారుడైన పెలేగు కాలంలో భూమి దేశాలుగా విభాగింపబడెను. ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనం. నెంబర్ 12. మొట్టమొదటగా కాలాలు, ఋతువులు. నోవాహు జలప్రలయం తరువాత దేవుడు భూమి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలాలు ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. అలా మొట్టమొదటగా కాలాలు, ఋతువులు ఏర్పడ్డాయి. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. నెంబర్ 13. మొట్టమొదటగా భాషలు, జాతులు, వంశాలు వేరైపోవడం. నోవాహు కుమారులు వారి యొక్క సంతానము వ్యాపించి వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాష ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. ఈ విధంగా వేరు భాషలు మాట్లాడేవారు, జాతివారు, వంశం వారు మొట్టమొదటగా వేరైపోయారు, దేశాలలో వ్యాపించడం జరిగింది. ఆదికాండం 10వ అధ్యాయం 5వ వచనం. నెంబర్ 14. మొట్టమొదటి ఆయుష్ కాలం. మనుషుల అక్రమ విషయమై దేవుడు వారి ఆయుష్ను మొట్టమొదటగా 120 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. నెంబర్ 15. మొట్టమొదటి శాపం. దేవుడు ఆజ్ఞను అతిక్రమించినందుకు గాను ఆదామును, హవ్వను, సాతానును దేవుడు శపించినట్టు చూడగలం.